మా అబ్బాయికి నేచర్ అంటే ఇష్టం, అలాగే వెటర్నరీ డాక్టర్ అవుతానని అన్నాడు. కానీ మేమంతా కూడాను చెప్పాం, అది ఇప్పుడు వద్దు, నువ్వు వేరేది ఇంకేమైనా చెయ్యి అని చెప్పి ఇంజనీరింగ్లో జాయిన్ చేసాం. బట్ హీ ఈజ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అఫ్ కోర్స్ పాస్ అవుతూ ఉన్నాడు, బట్ హీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ అట్ హీస్ బెస్ట్ అని పేరెంట్ చెప్తూ ఉంటుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి మర్చిపోతూ ఉన్నాం. అదేంటి అని అంటే, పిల్లలకి అసలు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏం చేయగలరు, అలాగే వాళ్ళ ఓన్ స్కిల్స్ ఏంటి అన్నవి కానీ మనం తెలుసుకోగలిస్తే, ఈ అవేర్నెస్తో కానీ వాళ్ళని మనం గైడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో ఇంకా బెటర్ వర్షన్లో ఎలా వెళ్ళొచ్చు అనేది మనం గైడ్ చేయగలం యాజ్ అ పేరెంట్. అలా కాకుండా మనకి ఏదైతే అందుబాటులో ఉందో నాలెడ్జ్ అండ్ మనకి ఏదైతే ఇష్టమో అది మనం పిల్లల మీద కానీ అప్లై చేయడానికి ప్రయత్నించామనుకోండి, మేబీ దే విల్ బీ ఏబుల్ టు కోప్ అప్ ఆర్ నాట్. సో దానివల్ల ఏమవుతుందనంటే లైఫ్ టైం వాళ్ళు కూడా ఒక డిస్సాటిస్ఫైడ్ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది, అండ్ మనం కూడాను అటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అండ్ బాధ మిగులుతూ ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళు మనం కూడా హ్యాపీగా ఉంటూ ఒక సక్సెస్ఫుల్ ఫ్యూచర్ని కానీ నిర్మించుకోవాలని అంటే ఖచ్చితంగా పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్యలో ఈ కమ్యూనికేషన్ అన్నది కరెక్ట్గా ఉండాలి అండ్ అవేర్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో దట్ దే కెన్ డిసైడ్ అండ్ గో విత్ ద స్కిల్స్ అండ్ ఆల్సో ద ఇంట్రెస్ట్ దట్ ద చిల్డ్రన్ హ్యావ్. సో మీ పిల్లలకి ఎటువంటి ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఏ ఫీల్డ్లో వాళ్ళు రాణించగలరు అన్నది మీకు అనిపిస్తుందో కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.